ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ వాల్మీకి రామాయణము 3వ కాండమైన అరణ్యకాండమందరి 64వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 75వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రామలక్ష్మణులు మృగములు చేసిన సంకేతాలను బట్టి దక్షిణ దిక్కు వైపు వెళ్ళుట అనే కథగా విందాం. రాముడు దీనమైన కంఠస్వరంతో లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు. లక్ష్మణ, శీఘ్రంగా గోదావరి నదికి వెళ్ళి సీత పద్మములను తీసుకురావడానికి గోదావరికి వెళ్ళిందేమో చూసిరా. లక్ష్మణుడు రాముని మాటలు విని శీఘ్రంగా నడిచి సుందరమైన గోదావరి నదికి వెళ్ళాడు. అతడు పలు రేవులు గల ఆ గోదావరి నదిని వెదకి వచ్చి రామునితో ఈ విధంగా అన్నాడు. రేవులలో ఎక్కడ నాకు సీత కనబడలేదు. నేను బిగ్గరగా పిలిచినా కూడా జవాబు లేదు. సీత ఏ ప్రదేశానికి వెళ్ళిందో, ఆమె ఎక్కడుందో తెలియడం లేదు. రాముడు లక్ష్మణుని మాటలు విని దీనుడై సంతాపం చేత మోహం చెంది స్వయంగా గోదావరి నది వైపు వెళ్ళాడు. ఆ నది దగ్గరకు వెళ్ళి రాముడు, సీత ఎక్కడున్నావు అని బిగ్గరగా కేకవేశాడు. రావణుడు సీతను అపహరించాడు అని అక్కడ ఉన్న భూతములు కానీ గోదావరి నది కానీ రామునికి చెప్పలేదు. దుఃఖిస్తున్న రాముడు అడిగినా కూడా రామునకు అతని పురిరాలను గూర్చి చెప్పు అని భూతములు ప్రేరేపించినా కూడా ఆ గోదావరి నది సీతను గూర్చి రామునికి చెప్పలేదు. దురాత్ముడైన రావణుని ఆ రూపం పనులు గుర్తుకు రాగానే భయపడినదై ఆ గోదావరి నది సీతను గూర్చి చెప్పలేదు. సీత కనబడకపోవడం చేత కృషించి ఉన్న రాముడు సీత కనబడే విషయంలో ఆ నది నిరాశ కలిగించగా లక్ష్మణునితో ఈ విధంగా అన్నాడు. సౌమ్యుడా, ఈ గోదావరి నది ప్రత్యుత్తరమేమీ ఇవ్వడం లేదు. సీత లేకుండా వెళ్ళిన నేను జనక మహారాజును తల్లిని కలిసి వారితో అప్రియమైన వార్త ఏ విధంగా చెప్పగలను? రాజ్యం కోల్పోయి వనంలో నివసిస్తూ అక్కడ దురుకువాటితోటే జీవితం గడుపుతున్న నా శోకాన్నంతటినీ కూడా సీత చెంత నుండి తొలగించేది. ఆ సీత ఎక్కడికి పోయిందో? నాకు బంధువులెవ్వరూ కూడా దగ్గర లేరు. సహచరిగా ఉన్న సీత కూడా కనబడకపోతే రాత్రులందు నిద్ర పట్టక ఆ రాత్రులు చాలా దీర్ఘాలుగా కనబడును అనుకుంటున్నాను. గోదావరి నదిని, జనస్థానమును, ఈ ప్రస్రవణ పర్వతాన్ని అన్నింటినీ వెతుకుతాను. సీత కనబడుతుందేమో. లక్ష్మణ, ఈ మృగాలు మాటిమాటికి నా కేసు చూస్తున్నాయి. వీటి ముఖాది వికారాలు చూడగా నాతో ఏవో చెప్పాలి అనుకుంటున్నట్లు ఉన్నది. నరులలో శ్రేష్ఠుడైన రాముడు ఆ మృగాల్ని చూసి కన్నీటి చేత కప్పబడిన దృష్టితో నలుమూలలా పరికిస్తూ సీత ఎక్కడ ఉంది అని ప్రశ్నించాడు. రాముని ప్రశ్న విని ఆ మృగాలన్నీ వెంటనే లేచి దక్షిణాభిముఖములై ఆకాశాన్ని చూపుతూ హరింపబడిన సీత ఏ దిక్కుకు వెళ్ళిందో ఆ మార్గమునందు పరిగెడుతూ రాముని వైపు చూస్తున్నాయి. ఆ మృగములు ఆకాశ మార్గమును, భూమిని చూస్తూ మరల అరుస్తూ అటువైపు వెళ్ళడం చేత లక్ష్మణుడు వాటి అభిప్రాయం గ్రహించాడు. ఆ మృగముల చేష్టలే వాటి మాటల సారం. దానిని గుర్తించిన బుద్ధిశాలి అయిన లక్ష్మణుడు దీనుడై అన్నగారితో ఈ విధంగా పలికాడు. ప్రభు, సీత ఎక్కడికి వెళ్ళింది అని నువ్వు అడిగినప్పుడు ఈ మృగాలు వెంటనే లేచి నేలను, దక్షిణ దిక్కును చూపిస్తున్నాయి. అందుచేత మనము ఈ నైరుతి దిక్కు వైపు వెళ్దాం. మనకేమైనా జాడ తెలియవచ్చు, లేదా పూజ్యురాలైన సీతే కనబడవచ్చు అని పలికాడు. శ్రీమంతుడైన రాముడు తప్పక ఆ విధంగానే చేద్దాం అని పలికి లక్ష్మణుడు వెంట రాగా నేలను పరిశీలనగా చూస్తూ దక్షిణ దిక్కు వైపు ప్రయాణమయ్యాడు. ఆ సోదరులిద్దరూ పరస్పరం ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా వారికి నేల మీద రాలిన పువ్వులతో నిండిన మార్గం కనబడింది. రాముడు నేల మీద రాలి ఉన్న ఆ పుష్పాలను చూసి దుఃఖిస్తూ లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు. లక్ష్మణ, ఈ పుష్పాలు అవే. నేను వీటిని గుర్తుపట్టగలను. నేను అడవిలో సీతకివ్వగా ఆమె కట్టుకుంది. సూర్యుడు, వాయువు, భూమి నాకు ప్రియం చేయడానికై ఈ పుష్పాలను కాపాడుతున్నాయని తలుస్తాను అని పలికాడు. రాముడు లక్ష్మణునితో ఈ విధంగా పలికి సెలయేళ్లతో నిండిన ఆ పర్వతంతో ఈ విధంగా అన్నాడు. పర్వతరాజా, రమ్యమైన ఈ వన్య ప్రాంతమునందు సుందరములైన అన్ని అవయవములు కల స్త్రీని ఎవరినైనా చూశావా? పర్వతం నుండి సమాధానం రాలేదు. అప్పుడు రాముడు సింహము క్షుద్ర మృగము మీద కోపించినట్లు ఆ పర్వతం మీద కోపించి ఈ విధంగా అన్నాడు. ఓ పర్వతమా, నేను నీ చర్యలను అన్నింటినీ ధ్వంసం చేయడానికి ముందే బంగారు వర్ణము, బంగారు వంటి కాంతి కల నా సీతను చూపించు
అని పలికాడు. రాముడు సీతను గూర్చి ఈ విధంగా అడగ్గా ఆ పర్వతం ప్రతిధ్వనిచే సీతను గూర్చి చెప్పుచున్నదా అన్నట్లు కనబడింది గాని రామునకు తాను మాత్రం మనుష్య రూపంలో కనిపించలేదు, సీతను చూపించలేదు. పిమ్మట రాముడు ఆ పర్వతంతో ఈ విధంగా పలికాడు: నేను నా బాణాగ్నిచే కాల్చివేసి భస్మం చేస్తాను. తృణములు గాని వృక్షములు గాని చిగుడు గాని లేక ఎవ్వరూ దరి చేరడానికి తగని దానివి అవుతావు. లక్ష్మణ, చంద్రుని వంటి ముఖం గల ఆర్యురాలైన సీత విషయం ఇప్పుడు ఈ నది చెప్పకపోతే దీనిని ఎండింపచేసేస్తాను. ఈ విధంగా క్రుద్ధుడై నేత్రములతో కాల్చివేస్తున్నాడా అన్నట్లున్న ఆ రామునకు నేల మీద రాక్షసుని పెద్ద అడుగులు, రాక్షసుడు వెంబడించగా భయపడి రాముని కొరకై ఎదురు చూస్తూ ఇటు అటు పరిగెత్తిన సీత అడుగులు కనబడ్డాయి. సీత రాక్షసుడు నడిచిన అడుగుజాడలను, విరిగిన ధనుస్సును, అంబుల పొదులను, ముక్కలై పడి ఉన్న రథాన్ని చూడగానే రాముని హృదయం కంపించిపోయింది. అప్పుడు అతడు తన ప్రియ సోదరునితో ఈ విధంగా పలికాడు: లక్ష్మణ, సీత అలంకారాల నుండి చిన్న చిన్న బంగారపు ముక్కలు, అనేక విధములైన పుష్పమాలలు రాలిపడి ఉన్నాయి. చూడు, ఈ పర్వతం మీద అంతటా బంగారు చుక్కల వంటి చిత్రములైన చిన్న పెద్దవిగా ఉన్న రక్త బిందువులు పడి ఉన్నాయి. చూడు, ఇష్టము ప్రకారము రూపం ధరించగల రాక్షసులు సీతను ముక్కలుగా ఖండించి ఉంటారు లేదా భక్షించి ఉంటారు. సీత కొరకై కలహించిన ఇద్దరు రాక్షసులకు ఇక్కడ ఘోరమైన యుద్ధం జరిగి ఉంటుంది. పొదిగిన ముత్యాలతోనూ రత్నములతోనూ నిండినది, బంగారము చేత అలంకరింపబడినది అయిన ఈ పెద్ద ధనుస్సు ఎవరిదో భగ్నమై నేల మీద పడి ఉంది. బాల సూర్యునితో సమానమై వైఢూర్య మణులు పొదిగిన ఈ బంగారు కవచం ఎవరిదో భగ్నమై నేల మీద పడి ఉంది. దివ్యములైన పుష్పమాలల చేత అలంకృతమైన ఈ 100 ఊచల ఛత్రము ఎవరిదో దండము పూర్తిగా విరిగిపోగా నేల మీద పడి ఉంది. బంగారు కవచములు, పిశాచముల వంటి ముఖములు, భయంకరమైన రూపము, పెద్ద శరీరము గల ఈ గాడిదలు యుద్ధంలో చంపబడ్డాయి. ఇవి ఎవరివో? ప్రజ్వలించుచున్న అగ్నివలే ప్రకాశిస్తున్నది, యుద్ధంలో నాయకుని సూచించు ధ్వజంతో కూడినది, యుద్ధంలో ఉపయోగింపబడేది అయిన ఈ రథం ఎవరిదో విరక్కొట్టి దూరంగా పడవేయబడినది. భయంకరమైన పని చేసేవాణ్ణి ఎవనివో ఈ బాణములు శత్రువు చేత కొట్టబడినవై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇవి రథము ఇరుసు ప్రమాణంలో ఉన్నాయి. వీటి అగ్రాలు చాలా వాడిగా ఉన్నాయి. వీటిపై బంగారు నైషి చెక్కబడింది. బాణములతో నిండిన ఈ 2 అంబుల పొదులు ధ్వంసం చేయబడి ఉన్నాయి. చూడు, ఈతడు ఎవరి సారథియో చచ్చిపడి ఉన్నాడు. ఈతని చేతులలో కొరడ, కళ్ళెములు ఉన్నాయి. తలపాగాలు, కుండలములు ధరించిన ఈ చామరగ్రాహులు ఎవరివారో యుద్ధంలో చంపబడి ఉన్నారు. ఇది ఎవడో పురుషుడైన రాక్షసుని మార్గము అనేది స్పష్టం. నా జీవితానికే ముప్పు తెచ్చిన ఈ వైరం ఏ విధంగా 100 రెట్లు పెరిగిపోయిందో చూడు. సీతను రాక్షసుడు హరింపగా ఆమె మరణించి ఉండవచ్చు, లేదా ఆమెను వాళ్ళు భక్షించి ఉండొచ్చు. మహారణ్యంలో అపహరింపబడుచుండగా ఆ సీతను ఆమె పాటించిన ధర్మం కాపాడలేకపోయింది. సీత భక్షింపబడినా హరింపబడినా ఇంకా ఈ లోకంలో నాకు ఏ దేవతలు ప్రియం చేయగలరు? ఇది తీరని నష్టం కాదా? దయాపరుడైన వాణ్ణిని చూసి అతడెంత సూర్యుడైనా లోకములను సృజింప సమర్థుడే అయినా అన్ని జీవులు అజ్ఞానం వలన అవమానిస్తాయి. ఇంద్రియ నిగ్రహవంతుడనై దయాపరుడనై నేను లోకానికి హితం చేకూర్చాలి అని ప్రయత్నం చేస్తూ మెత్తగా ఉండడం చేత దేవతలందరూ ఇతడు పరాక్రమశూన్యుడు అని అనుకుంటున్నారు. చూసావా, నాలో ఉన్న మంచి గుణం కూడా ఏ విధంగా దోషంగా మారిపోయిందో. గొప్ప ప్రకాశం గల సూర్యుడు చంద్రుని వెన్నెలను అణిచివేసి ఉదయించినట్లు ఇప్పుడే నా తేజస్సు, మృదుత్వం మొదలైన గుణాలు అన్నింటినీ అణగదొక్కి విజృంభించి సకల భూతాలను, రాక్షసులను నశింపచేయగలదు. లక్ష్మణ, ఇప్పుడు యక్షులను గాని, గంధర్వులను గాని, పిశాచములను గాని, రాక్షసులను గాని, కిన్నరులను గాని, మానవులను గాని సుఖంగా ఉండనివ్వను. ఆకాశమును నా అస్త్రములతోనూ బాణములతోనూ నింపివేసి 3 లోకాల్లో సంచరించే దేవాదులకు ఎగురుటకు అవకాశం లేకుండా చేస్తాను. చూడు, గ్రహగతులు నిలిచిపోయేటట్లు చేస్తాను. చంద్రుడు ఉదయించకుండా చేస్తాను. అగ్నిని, వాయువును, సూర్య తేజస్సును నశింపచేసి అంధకారం క్రమ్ముకునేటట్లు చేస్తాను. పర్వత శిఖరాల్ని పడగొట్టేస్తాను. సరస్సులు, నదులు మొదలైన జలాశయాలు ఎండిపోయేటట్లు చేస్తాను.
వృక్షములను, లతలను, పొదలను నశింపచేస్తాను, సముద్రాన్ని ఇంకింపచేస్తాను. ఈ విధంగా ముల్లోకములలో ప్రళయం సృష్టిస్తాను. దేవతలు సైతం క్షేమంగా నాకు అప్పగించకపోతే ఈ క్షణంలోనే నా పరాక్రమం ఎలాంటిదో చూపిస్తాను. నా ధనస్సు నుండి వెలువడిన బాణాల చేత దట్టంగా కప్పివేయబడిన ఆకాశంలోకి ఇంకా ఏ ప్రాణులు కూడా ఎగరజాలవు. ఇప్పుడు ఈ జగత్తును అంతా నా నారాస బాణముల చేత పీడిస్తాను. మృగములను, పక్షులను భయపడినట్లు చేసి నశింపజేస్తాను. ఈ జగత్తును వ్యాకులమయ్యేటట్లు చేసి కట్టుబాట్లు అన్నీ తారుమారు చేస్తాను. చూడు, ఆకర్ణాంతము నారిలాగి విడవబడిన నివారింపశక్యం కాని బాణాలు ప్రయోగించి ఈ జగత్తులో పిశాచాలు గాని, రాక్షసులు గాని లేకుండా చేసేస్తాను. నా రోషం ప్రేరేపించగా నేను ప్రయోగించిన చాలా దూరం ప్రయాణించగల నా బాణముల బలమెట్టిదో ఇప్పుడు దేవతలు తెలుసుకుంటారు. నా క్రోధం చేత 3 లోకాలు నశించిన పిమ్మట దేవతలు గాని, దైత్యులు గాని, పిశాచాలు గాని, రాక్షసులు గాని ఉండరు. నా బాణ సముదాయముల చేత ఛేదింపబడినవై దేవలోకము, దానవలోకము, యక్షుల లోకము, రాక్షసుల లోకము కూడా నశించిపోగలవు. సీత మరణించిన, హరింపబడిన ఆమెను దేవతలు నాకు ఇవ్వకపోతే ఇప్పుడు బాణముల చేత ఈ లోకముల వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తాను. సీతను నాకు అప్పగించకపోతే స్థావర జంగమాత్మకమైన 3 లోకముల రూపంలో ఉన్న జగత్తునంతా కూడా నశింపచేసేస్తాను. లోకాభిరాముడైన రాముడు ఈ విధంగా పలికి రోషము చేత ఇరుపెక్కిన నేత్రములు కలవాడై ధనుస్సును దృఢంగా పట్టుకుని సర్పము వంటి భయంకరమైన ప్రజ్వలించుచున్న బాణమును గ్రహించి దానిని ధనుస్సు మీద సంధించి ప్రళయ కాలాగ్ని వలె మండిపడుతూ ఈ విధంగా పలికాడు. లక్ష్మణ, ముసలితనమును, మృత్యువును, కాలమును, దైవమును, భూతములలో ఎవ్వరూ కూడా ఏ విధంగా అతిక్రమింపజాలరో కోపం వచ్చిన నన్ను కూడా ఎవ్వరూ ఏ విధంగానూ కూడా అడ్డుకొనజాలరు. అందమైన దంతములు గలది, దోషములు లేనిది జనక రాజకుమారి అయిన సీతను నాకిప్పుడు పూర్వం ఉన్న రూపంలో అప్పగించకపోతే దేవతలతోనూ, గంధర్వులతోనూ, మనుష్యులతోనూ, పెన్నగులతోనూ కూడిన పర్వత సహితమైన ఈ జగత్తునంతా తలక్రిందులు చేసేస్తాను అని రాముడు లక్ష్మణునితో పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 3వ కాండమైన అరణ్యకాండమందలి 64వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 75వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామలక్ష్మణులు మృగములు చేసిన సంకేతములను బట్టి దక్షిణ దిక్కు వైపు వెళ్ళుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 3వ కాండమైన అరణ్యకాండమందలి 65వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లక్ష్మణుడు రామునకు బోధించి కోపమును చల్లార్చుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.